శుభముహూర్తం మన ప్రజా రాజధాని అయినటువంటి అమరావతిలో ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూసర్, ఈ సినిమాకి నిర్మాత చెరుకూరి సుధాకర్ గారు, అదేవిధంగా ఈ సినిమాకి దర్శకులు శ్రీ కొట్టాల శివ గారు, వారితో పాటు ఈ కార్యక్రమానికి క్లాప్ కొట్టడానికి విచ్చేసినటువంటి రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా శ్రీమతి తేజస్వి గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి మా అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభకామనలు తెలియజేస్తూ ఇవాళ పూర్తిగా ఆంధ్రుల అభిమాన రాజధానిగా రూపాంతరం చెందుతున్నటువంటి అమరావతిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించుకోవడం, మెజారిటీ భాగాన్ని ఈ ప్రాంతంలోనే నిర్మించాలనుకోవడం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరింతగా స్థిరపడడానికి ఒక మంచి మెట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఇప్పటికే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థిరపడాలని, ఇప్పటికే అనేక అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నటువంటి ఈ ఆంధ్ర ప్రాంతంలో షూటింగ్లు మాత్రమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పన కూడా జరగాలని, స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు, రీ రికార్డింగ్ థియేటర్లు కూడా ఏర్పడాలని వారు చిత్తశుద్ధితో చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ప్రోత్సాహంతో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని దానికి భరత్ భూషణ్ గారిని చైర్మన్గా, వైస్ చైర్మన్గా మెహర్ రమేష్ గారిని ఏర్పాటు చేసుకుని ఇవాళ మళ్ళీ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అన్ని విధాలుగా కూడా సర్వతోముఖంగా అభివృద్ధి చెందడానికి వీలుగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సర్వశక్తులు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ్ళూరుకోవాలనేటువంటి మాట ఏదైతే చెప్పామో, ఒకప్పుడు గతమెంతో ఘనచరిత్ర కలిగినటువంటి విజయవాడ ప్రాంతం ఇక్కడ ఇప్పటికీ కూడా అదే విధానంలో ముందుకు వెళుతుంది. సినిమా అనేటప్పటికీ మొట్టమొదటి అందరికీ గుర్తొచ్చేటువంటి ప్రాంతం విజయవాడ ప్రాంతం అనేటువంటి మాట మనందరికీ తెలుసు. అటువంటి ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని సినిమాటోగ్రఫీ మంత్రిగా నేను కూడా పూర్తి స్థాయిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తాననేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక అద్భుతమైనటువంటి కథతోటి, మంచి సాంకేతిక నిపుణులతోటి, అద్భుతమైనటువంటి దర్శకునితోటి, అంతకుమించి అద్భుతమైనటువంటి నటవర్గంతో తయారవుతున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మీకు ఛాన్స్ ఇస్తాను కానీ మీరు నన్ను చీఫ్ గెస్ట్ చేసేది మీరు మళ్ళీ తీస్తాం షార్ట్ మీకేం చేస్తాను ఇవన్నీ మూవీ చూసేదాం వెళ్తాం తప్ప ఓపెనింగ్ షాట్ హెడ్ క్వార్టర్స్ విజయవాడే. అంత తెలంగాణ ఉన్న స్టూల్ ఉన్నా 70% మనకి ఇక్కడి నుంచి 30% తెలంగాణ చెప్పేసి లాస్ట్ టైం చెప్పలేండి. అందరు కలిసి చేసుకుంటాం. నేనే మన మూపిదేవి చేశాను. అదేది మన రమచోడవరం దగ్గర కాదండి. ఇప్పుడు ఆరు చెప్పేశారు చూడండి, మూతిగూడ అక్కడ దండం బ్రదర్ ఎక్కడ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినిషింగ్ స్టూడియోస్, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి ఎప్పుడో చెప్తాను పర్యాటక అందరికీ కూడా నీళ్లు పోయా చిన్న చిన్న బాటిల్స్ అన్ని అందరికీ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. పర్యాటక ఇది అనుసంధానం ఉంది. రెండు ప్రోత్సహించాలి. ఎందుకంటే వెళ్తేనే పెద్ద బ్యానర్ తో మనం రామచంద్ర అయ్యి చూస్తున్నాం అన్ని కలిసి. అట్లాగే ఓపెనింగ్ క్లాప్ ఇక్కడ చేస్తానేది మా అదృష్టం మేము భావిస్తున్నాం. ఈ ఒక్క సినిమానే కాదు,
ఇది పవిత్ర భూమి. రాబోయే రోజుల్లో కూడా మీ అన్ని సినిమాలు ఇక్కడి నుంచే మిమ్మల్ని కోరుకుంటూ అంటే ఒక క్లారిటీ కావాలి. 229 అవార్డ్స్ ఇస్తూ ఉంటాను, అన్ని నుంచి 16 చెప్తాను. నేను ఏంటంటే అన్ని అంటే ఇస్తూ అవార్డులు ఎవరు వాళ్ళకి ఇంటికి పంపించేద్దాం. మిగతా 25 నుంచి ఎవరు చూడండి. ఈయన శివ కదా మాట్లాడింది, శివ గారు ధైర్యంగా. అప్పుడు ఏం చెప్పారు, నేను 29 గారు ఇళ్ళ పంపించేద్దాం, మిగతా 225 ఇద్దాం, ప్లస్ మొదటి నుంచి నేషనల్ అవార్డ్స్ ఇచ్చేద్దాం. 20 కావాలంటే అవి మాత్రం తెలంగాణ చేసిన బెస్ట్ పిక్చర్స్కి ఇస్తాం. గట్టిగా మాట్లాడి నాకేం పట్ల పక్కన స్టార్ట్ కట్ అనాలి. ఇదేమో 16 నుంచి 24 దాకేమో ఒట్టి బెస్ట్ పిక్చర్ తెలంగాణ చేసి పిక్చర్స్ వాళ్ళకి ఇచ్చారు. చేసేసి అయ్యేమో 5 25 మాత్రం ఒకటి నేషనల్ అవార్డు సెలెక్ట్ చేసేసి రేపు నుంచి రేపేనండి అదే కూర్చుంటారు. అలాగే ఏంటంటే పాత్రికేయ సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నా హృదయపూర్వక, అలాగే నా అభిమానులు అంటారు. అంటే పోయిన జన్మలో కొంతమందితో మన పరిచయం ఉంటే ఈ జన్మలో ఒకళ్ళిద్దరు పొందొచ్చు అంటారు. కానీ మరి ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలానే ఇవాళ ఈ యొక్క మన ఎస్ఎల్వి సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆంధ్ర రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులైన కందుల దుర్గేష్ గారికి, ఇవాళ ఈ కృష్ణా జిల్లా మరి ఇక్కడ నా అన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళా ప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, అయితే అక్కినే నాగేశ్వరరావు అయితేనేమి వాళ్ళందరూ పుట్టిన గడ్డ ఇక్కడ. అలాగే అక్కడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఇక్కడ వాళ్ళు పెరిగి ఇక్కడ చదువుకుని అక్కడ మళ్ళీ అప్పుడు చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నగరంలో ఉండేది, చెన్నై నగరంలో. అక్కడ ఉండి అక్కడి నుంచి మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చలనచిత్ర పరిశ్రమ అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఆనాడు వాళ్ళతో మళ్ళీ హైదరాబాద్కి రావడం, అక్కడ స్టూడియోలు నిర్మించడం, అలాగే పరిశ్రమను అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఇవాళ విడిపోయిన తర్వాత రాష్ట్రాలు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో నిర్వీర్యంగా ఉన్న ఏదైతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో దాన్ని ఈనాడు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. భరత్ భూషణ్ గారు చైర్మన్గా, ఆయన అలాగే మెహర్ గారు వైస్ చైర్మన్గా వాళ్ళ ఆధ్వర్యంలో అందరినీ కమిటీని ఏర్పాటు చేసి త్వరలో దిశ నిర్దేశం ఇవన్నీ ఏమేమి అందరితో చర్చించి నిర్మాతలతో అయితేనేమి పంపిణీదారులతో అయితేనేమి మరి చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంది చలనచిత్ర పరిశ్రమ. ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ కూడా మూతపడి ఉన్నాయి ఇప్పుడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీని ఆదుకోవాలి, మంచి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్న అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి మనకి. అటు విశాఖపట్నం, అటు బీచ్ అయితేనేమి, సముద్రం తీరం మనకు ఉంది, 950 కిలోమీటర్ల తీరం ఉంది. అంటే ఒక విశాఖపట్నం చెప్పట్లా, ఒక ఈ ప్రాంతం చెప్పట్లా నేను, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో. అలాగే అక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ నిర్మాతలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ సింగిల్ విండో సిస్టమ్ పెట్టి వాళ్ళని షూటింగ్ చేయాలనుకుంటే వెంటనే వాళ్ళకి పర్మిషన్స్ అయితేనేమి, పోలీస్ ప్రొటెక్షన్తో పాటు మొత్తం అన్ని సౌకర్యాలు వాళ్ళు ఉండడానికి అయితేనేమి అన్నీ కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి జరిగేది కాదు, ఎవరిని బలవంతం పెట్టేది కాదు, వచ్చేయండి అని ఒకటి పట్టుకుని బలవంతం చేసేది కాదు. ఇది ఎవరి ఇష్టం వాళ్ళది.
అటువంటిది ఇక్కడ మనం వాళ్ళకి తగిన రాయితీలు ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళ పరిశ్రమకి. అలాగే వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడ కూడా ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలి. వాళ్ళు చూస్తాం మనం ఒక సినిమా కలెక్షన్ చూసుకుంటే మనం 70% మనకి ఆంధ్ర రాష్ట్రం నుంచి కలెక్షన్ వస్తుంది, 30% తెలంగాణ నుంచి వస్తుంది. సో అలాంటిది ఇక్కడ ఇంత మంచి అంటే అక్కడ బాదుకుపోయిందంటే అప్పుడు మొత్తం అప్పుడు హైదరాబాద్ రాజధాని, ఇవాళ అమరావతి ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. సో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది ఆంధ్ర రాష్ట్రం, అన్ని ప్రాంతాలు కూడా. అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈనాడు ఈ యొక్క బృహత్కర కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో త్వరగతిలో అందరూ సహాయ సహకారాలతో అనేది ఇక్కడ ఛాంబర్లు అయితేనేమి, ఫెడరేషన్లు అయితేనేమి, కౌన్సిల్ అయితేనేమి, అలాగే అక్కడ తెలంగాణ ఫెడరేషన్, కౌన్సిల్, ఛాంబర్లు అయితేనేమి అందరి సూచనల మేరకు వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడ కూడా పరిశ్రమను అభివృద్ధి చేస్తాము. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, దానికి తగ్గట్టుగా రికార్డింగ్ థియేటర్స్ అయితేనేమి, అలాగే వేరే యానిమేషను, ఏ అయితేనేమి, ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి అందరూ అన్ని సకల సౌకర్యాలు ఇక్కడే కల్పించేలా, మౌలిక సదుపాయాలు కల్పించేలా త్వరగతిన ఈ రాజధాని అభివృద్ధితో పాటు అది కూడా త్వరగతిన శరవేగంగా వాటన్నిటి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాడు ఈ యొక్క చిత్రం ఇక్కడ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమా ప్రారంభించడమే కాదు, ఇప్పుడు నేను చేయబోతున్న మల్లేని గోపిచంద్ గారి సినిమా ఉంది, 111వ సినిమా, అది కూడా రేపు కాకినాడ పోర్ట్లో కూడా షూటింగ్ చేస్తున్నాము. అలాగే రేపు ఈ సినిమాకు కూడా సంబంధించింది ఒక భారీ షెడ్యూల్ ఇక్కడ కూడా పెట్టుకుని ఇక్కడ కూడా చేస్తాం మేము. ప్రతి సినిమా కూడా నా సినిమాలన్నీ కూడా నేను చేసిన సినిమాలు ఎవరు చేయలే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. విశాఖపట్నంలో అయితే ఏమి, రాజమండ్రి అయితేనేమి నేను చేసిన సినిమాలు. అంటే ప్రజలకు సహాయ సహకారాలు, అభిమానం, కేవలం అభిమానులే కాదు అందరూ మొత్తం నా సినిమాలు వాళ్ళ గోపాలాన్ని అల్లరించి నా సినిమాలన్నీ కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. నా సినిమాలు అంటే నేను చెప్పాను కదా, నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సో అలాగా మీ అందరి సహాయ సహకారాలు కూడా చాలా ముఖ్యం వేరే వాళ్ళందరికీ. సో మీరందరూ కూడా ఈ యొక్క పరిశ్రమ అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలని త్వరగతిలో ఈ ఒక అందరితో సంప్రదించి నేను చెప్పినట్టు ఈ పరిశ్రమని త్వరగతిలో ఇక్కడ అభివృద్ధి చేస్తాము అని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.